చూస్తేనే నోరూరే ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి అందరికీ అర్థమయ్యే విధంగా గిన్నె కొలతలతోటి నేను చెప్పే ఈ చిన్న చిన్న టిప్స్ని ఫాలో అవుతూ పచ్చడి పెట్టినట్లయితే కనుక 1 ఇయర్ వరకు మొక్క మెత్తబడకుండా టేస్టీగా ఉంటుంది, కలర్ కూడా మారదు. నేను చెప్పే చిన్న చిన్న టిప్స్ మిస్ అవ్వకండి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు సిస్కాసి వంటిల్లు. ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి తయారీ విధానం చూసేద్దామండి. దీనికోసం పచ్చడికి ప్రత్యేకంగా ఉంటాయండి మామిడికాయలు. రసాలు, చిన్న రసాలు, పెద్ద రసాలు, కొబ్బరి మామిడి, నీలం, ఇంకా చాలా రకాలు ఉంటాయి. మీకు నచ్చిన రకం తీసుకోవచ్చు. గట్టిగా ఉండేవి తీసుకుని వాటర్లో వేసి ఒక పావుగంట నానబెట్టుకోవాలి. నానిన తర్వాత చేతి శుభ్రంగా క్లీన్ చేసుకుని ఒక క్లాత్తో తుడిచేసుకుని పెనగాలికి వేసేసుకోవాలి. మొత్తం తడి ఏమి ఉండకూడదు అన్నమాట. ఎక్కడ తడి ఉన్నా కూడా పచ్చడి పాడైపోతుంది. బయట ముక్కలు కొట్టేస్తారు. తర్వాత మనం ముందు రోజే ఆవాలు, అలాగే కల్లుప్పు ఎండలో పెట్టుకోవాలి. మెంతులు కూడా పచ్చడి పెట్టే ముందు ఆవాల్ని అలాగే కల్లుప్పుని కూడా గ్రైండ్ చేసుకుని పెట్టుకోవాలి. తర్వాత మొక్కలు కొట్టించుకున్న తర్వాత జీడి ఉంటుంది, జీడి తీసేసుకుని ఇలా ఒక లేయర్ ఉంటుంది, కంపల్సరీ తీసుకోవాలి. ఒక్కొక్క మొక్కకి ఫాస్ట్గానే వచ్చేస్తుంది, ఒక్కొక్క దానికి రాదు. స్పూన్తో గీకైనా సరే కంపల్సరీ ఆ లేయర్ అనేది తీసేయాలి. ఇంకొక 10 నిమిషాలు ప్యానగాలకు వేసేయాలి. మనం మొక్కలు కొట్టించినప్పుడు ఏమైనా తడి ఉంటే కనుక ఆరిపోతుంది అన్నమాట. ఇప్పుడు ఒక పెద్ద బౌల్ తీసుకుని ఎన్ని మొక్కలు అవన్నీ కొలుచుకోవాలి. 4 కప్పుల విలా చూసుకోండి. 4 కప్పులు పెద్ద కప్పుతోటి తీసుకున్నాక ఒక గిన్నెలోకి వేసేసుకుని 1 కేజీ వరకు నువ్వుల నూనె కానీ పల్లి నూనె కానీ వేసుకోవాలి. ఈ ముక్కలకి బాగా పట్టించాలన్నమాట. ఇలా పట్టించడం వల్ల ముక్క గట్టిగా ఉంటుంది, పాడవకుండా ఉంటుందన్నమాట. ముక్కలు తీసుకున్న కప్పుతోటే ఒక 2 కప్పుల వరకు కారం వేసుకోవాలి. పచ్చడి కారం మిక్సీ పట్టుకుని జల్లించుకున్న కల్లుప్పు జల్లించుకోవాలి కంపల్సరీ. రాళ్ళు ఉండిపోతాయి, లేకపోతే కొంచెం మురుగులా ఉండిపోతుంది అన్నమాట. అలాగే ఆవాలు కూడా మిక్సీ పట్టుకుని అది కూడా జల్లించుకోవాలి. అలాగే 1 కప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు కూడా పొట్టు తీసేసుకుని ఉంచుకోవాలి. ఒక 3/4 కప్పు వరకు ఉప్పు వేసుకోవాలి. నాకు క్యాన్ కలపడానికి సరిపోదు కాబట్టి బేసిన్లోకి వేసుకుంటున్నాను. తర్వాత ఒక 3/4 కప్పు వరకు కూడా ఆవు పిండి వేసేసుకోవాలి. అలాగే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు మెంతులు, ఒక అరకప్పు వరకు వెల్లుల్లి రెబ్బలు ఒలిచేసినవి వేసుకుని అవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. చేతికి ఆయిల్ రాసుకుని కలుపుకుంటే కనుక చెయ్యి మండకుండా ఉంటుంది. ఫస్ట్ పాయింట్ ఏంటంటే పచ్చడి నిల్వ ఉండడానికి ముక్కలు కొట్టించినప్పుడు మనం కాయలు క్లీన్ చేసుకున్నప్పుడు తడి ఏమీ లేకుండా చూసుకోవాలి. రెండో పాయింట్ అంటే మనం ముక్కల్లో నూనె వేసి కలపడం వల్ల ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది, ముక్క మెత్తబడకుండా ఉంటుంది. తర్వాత ఇంకో 1/2 కిలో నూనె వేసేసుకుని బాగా కలుపుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే కనుక మనం మిక్సీ పట్టుకునేవి గిన్నెలు, కలుపుకునే గరిటెలు, బేసిన్లు అన్నీ కూడా డ్రైగా ఉండాలన్నమాట. మనం పచ్చడి పెట్టే ముందు క్లీన్ చేసేసుకుని ఎండలో పెట్టుకోవాలి. తర్వాత ఒక స్టీల్ క్యాన్లో కానీ డబ్బాలో కానీ కొంచెం ఒక్కొక్క 1/2 లీటర్, ఒక 1/2 కేజీ నూనె వేసుకుని అడుగుని తర్వాత ఈ పచ్చడి అంతా పెట్టేసుకోవాలి. మూడో పాయింట్ ఏంటంటే కనుక ఉప్పు సరిపడా ఉండాలి. ఉప్పు కారం కూడా సరిపడా ఉండాలి. ఉప్పు తక్కువైనా కూడా పచ్చడి నొరగలా వచ్చేస్తుంది, బూజు వచ్చేస్తుంది అన్నమాట. 1 స్పూన్ ఎక్కువైనా పర్వాలేదు కానీ తక్కువ కాకూడదు, నిలవ పచ్చడి కాబట్టి. నాలుగో పాయింట్ ఏంటంటే కనుక మనం పచ్చడి ఎప్పుడు తీసినా కూడా నూనె తేలుతూ ఉండాలన్నమాట. అంత ఎక్కువగా ఉండాలి నూనె, తక్కువ అయితే కనుక నిలవ ఉండదు. 3 రోజుల తర్వాత చూపిస్తున్నాను చూడండి. మొత్తం ఊట కూడా బయటకు వచ్చింది. మొత్తం అడుగు నుంచి బాగా పైకి వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకి 2 కిలోలు ఆయిల్ అయితే పెట్టింది మొత్తానికి. 5వ పాయింట్ ఏంటంటే పచ్చడి మనం ఒక ఎయిర్ టైట్ బాటిల్లో వేసుకోవాలి. గాజు బాటిల్ కానీ పచ్చడి జాడీల్లో కానీ వేసుకుని గాలి వెళ్లకుండా చూసుకోవాలి. మనం పచ్చడి వేసే బాటిల్లో కూడా అడుగుని ఒక 2-3 గరిటెలు నూనె వేసుకుని మొత్తం డబ్బా అంతా స్ప్రెడ్ చేసుకుని బాటిల్ అంతా స్ప్రెడ్ చేసి అప్పుడు పచ్చడి పెట్టుకుంటే కనుక నిల్వ ఉంటుంది. 6వ పాయింట్ ఏంటంటే పచ్చడి తీసినప్పుడల్లా మనం చుట్టూ పచ్చడి ఏమీ లేకుండా ఒక క్లాత్తో కానీ టిష్యూ పేపర్తో కానీ తుడిచేసి నీట్గా పెట్టుకోవాలి. గాలి వెళ్లకుండా, గరిటెలు కూడా తడి ఏమి లేకుండా తీసుకోవాలి. ఇంకో పాయింట్ ఏంటంటే మనం పచ్చడి పెట్టేటప్పుడు శుభ్రంగా స్నానం చేసిన తర్వాత మాత్రమే పచ్చడి పెట్టుకోవాలి. ఇలా చిన్న చిన్న టిప్స్ ఫాలో అవునట్లయితే కనుక సూపర్ టేస్టీగా ఉండే ఆంధ్ర స్టైల్ ఆవకాయ పచ్చడి రెడీ అవుతుంది. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. వీడియో నచ్చితే మన ఛానల్ లైక్ చేసి సపోర్ట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.